నమస్తే అండి. ఎన్ఎస్ గార్డెన్కి స్వాగతం. నేను నసీం. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేస్తున్నాను. ఈ ముక్కలు చేయకుండా ఇలానే వేపేస్తాను మసాలా వేసి. ముందుగానేమో నేను నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టుకుంటున్నాను 10 నిమిషాలు. ఎందుకంటే ఏమైనా కెమికల్స్ ఉంటాయి కదా, బయట నుంచి తీసుకొచ్చినవి, మా టెర్రస్ గార్డెన్లోవి కావు. అందుకని కొంచెం సేపు నానబెడతాను ఇవి, అవన్నీ పోయే వరకు. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు కడిగి కొంచెంగా 2 విజిల్లు ఇచ్చి ఉడకబెట్టుకుంటాను, కొంచెం చింతపండు మజ్జిగ వేసి. ఇదిగోనండి, 2 సార్లు కడిగాను. ఒకసారి ఏమో ఉప్పుతో, రెండోసారి ఉట్టి నీళ్ళతోనే కడిగాను. ఆ తర్వాత వాటి తొడియాలు తీసేసాను, బారుగా వేలాడుతుంటే అవన్నీ తీసేసాను. కావాలంటే ఇంకొక తీసుకోవచ్చు, నేను తీయటం లేదు. దీని మీద చెక్కు లైట్గా తీసేస్తే అస్సలు ఉండదు చేదు. నాకు కొంచెం చేదు ఉండాలి అందుకు. తర్వాత దీనిలో కొంచెం చింతపండు వేస్తున్నాను, కొంచెమే, ఎక్కువ కాదు, మళ్ళీ పుల్లగా అయిపోతాయి ఇవి. కొంచెం ఈ చేదు పోవటానికి అదిను కొంచెం మజ్జిగ, చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్. దీనిలో మళ్ళీ నీళ్ళు కూడా పోసుకుంటామండి మనం, మట్టి దాంతోనే అవుతుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఈ ఘాట్లు ఏమి పెట్టొద్దండి, ఘాట్లు పెడితే మళ్ళీ దీనిలోకి బాయిల్డ్ అయ్యేటప్పుడు నీరు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చాలా కష్టమైద్ది వేయించుకోవడానికి. అందుకని తర్వాత పెట్టుకోవచ్చు మసాలా కూరేటప్పుడు. అందుకని ఇప్పటికైతే ఇలానే పెట్టేసుకోవాలి. ఇక 1 విజిల్ ఇస్తే చాలండి, లేకుంటే మెత్తగా అయిపోతాయి. బాగా మెత్తగా అయితే వేగటానికి కష్టమైపోద్ది, మళ్ళీ బాగుండదు అంతగా. దీనిలో కొంచెం 1 గ్లాస్ నీళ్ళు పోస్తాను, చిన్న గ్లాస్తోనే. 1 విజిల్ రానిస్తే చాలా అయిపోతుంది. 1 విజిల్. కొంచెం ఇదంతా కదిలేటట్టు కొంచెం ఈ ఉప్పు ఇదంతా, ఇంకా దీనిలో చింతపండు ఉంది, ఈ పసుపు, ఇదంతా కలిసిపోతుంది. ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు, ఎందుకంటే ఈ నీరులో ఉండిపోతుంది కొంచెం ఉప్పు, అందుకని మొత్తం ఏవి ముక్కలకి తగలదు. ఓకేనండి, 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. పొయ్యి మీద కాకరకాయలో కావాల్సిన పౌడర్కి ఇంగ్రీడియంట్స్ అండి: ఈ పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఇవేమో పల్లీలు, ఇంకా నువ్వులు, ధనియాలు, ఇవి వెల్లుల్లిపాయలు రెమ్మలు, ఒకటి మొత్తం తీసుకున్నానండి. దీనిలో ఉప్పు, పసుపు, ఎండుకారం కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేయించుకోవాలండి. ఒక చిన్నుల్లిపాయ మట్టుకు వేయించే అవసరం లేదు. ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ధనియాలు, నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని పౌడర్ కొట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇలా అన్నీ వేయించుకొని పొడిగొట్టి ఉంచుకున్నాను. పొడిగొట్టి ఇవన్నీ ఇప్పుడేమో కాకరకాయని ఇలా మజ్జికి కొంచెం కోసేసి, గింజలు కావాలంటే పెట్టుకోవాలి, ఎక్కువ ఉంటే తీసేసుకొని కొంచెం తీసుకోవాలి, ఎక్కువ కూడా కాదు. ఇలా కూరేసుకోవాలన్నీ మొత్తం లోపల ఇలా పెట్టేసుకొని పక్క పెట్టేసుకోండి అన్నీ. కొంచెం గింజలు లోపల ఉంటేనే బాగుంటుందండి, మొత్తం తీయొద్దు, కొన్ని ఉంచండి. ఎక్కువ ఉంటే తీసేయండి, తక్కువ ఉంటే అలా పెట్టేసుకుంటే, లేతగా ఉందనుకోండి దానిలో అలా మసాలా పెట్టేసేయండి, ఏం పర్లేదు. కొంచెం వత్తాలి ఇట్లా, అప్పుడే దానిలో ఉండదు, లేకుండా బయటకు వచ్చేసి నూనెలో వేసినాక. ఇలా అన్నీ చేసేసుకోవాలండి, అన్నీ లోపల పెట్టేసుకోవాలి. దీనికి ఇలా కోసేసుకొని లోపల మసాలా పెట్టేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా అన్నీ నింపుకొని పెట్టుకోవాలి. ఈ సైజు అయితేనే బాగుంటాయండి ఇలా వేయించుకోవడానికి, ఇంకా పెద్దవి అయితే అంతగా బాగుండవు. నేను కొన్ని గింజలే తీసాను, ఎక్కువ ఉన్న వాటిలోంచి సగం తీసాను, సగం దానిలోనే పెట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, పంటికింట తగులుతూను. ఇది ఇంకా మిగిలిందండి, ఇది లాస్ట్కి దానిలో వేసి ఫ్రై చేసేసుకుంటాను. ఇలా ఉంటే బాగుంటుంది మసాలా మిగిలి. పెద్ద ప్యాన్ పెట్టుకుంటేనే ఒకేసారి అయిపోతాయండి, లేకుంటే 2-3 సార్లు పడతాయి. అలా కాకుండా ఒకేసారి వేగుతాయి.
కొంచెం ఎర్రగా వేయించుకుంటే చాలు, ఎందుకంటే ఒకసారి ఉడకబెట్టాను కదా, అందుకని ఎక్కువ వేగే అవసరం లేదు. కొంచెం ఎక్కువే ఆయిల్ పట్టిద్దండి దీనిలో, కాకరకాయలో. లేకుంటే వేగవు. ఇదిగోనండి ఇంత ఆయిల్. ఇది కొంచెం వేడిగా అయినాక ఆ కాకరకాయలు వేసుకోవాలి, మొత్తం పరుచుకోవాలి చుట్టూ. ఇదిగోనండి ఒక్కోటి ఇలా పేర్చుకోవాలి, ఈ పక్కన వచ్చేటట్టుగా ఇలా, లేకుంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. లేదా అలా వద్దనుకుంటే దారంతో అయినా కట్టేసుకోవచ్చు. పెద్దవైతే పర్లేదు, కానీ ఉన్నప్పుడు అవసరం లేదు. బయటికి ఏం రాదు, బాగా గట్టిగా కూరేసాను, రాదు బయటికి. ఇలా ఆతవి కాబట్టి ఒకే విజిల్ పెట్టుకున్నానండి. కొంచెం ముదురు అయితే 2 విజిల్లు సరిపోతుంది. అవసరం అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు, రుచిగా ఉంటుంది. ఇదిగోనండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయి దగ్గర నుంచి. ఇలా వేరే వైపుకి తిప్పుకోవాలి. మసాలా కూడా వేయించింది, ఇది ఉడకబెట్టింది కాబట్టి ఎక్కడన్నా ఎర్రగా అవ్వకపోయినా ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. మొత్తం ఎర్రగా వేయాలంటే చేదు వచ్చేస్తుంది. ఇలా రెండో వైపు తిప్పుకోవాలండి అన్నీ. మళ్ళీ ఓ 5 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మసాలా వేరుగా వేయించుకోవాలి. ఇదిగోనండి మసాలా ఏమీ కింద పడలేదు, ఇవి ఇచ్చుకోలేదు, ఇవి చక్కగా నీట్గా వచ్చేసింది. మసాలా లోపలే ఉండిపోయింది. ఇలా మెల్లగా తిప్పుకుంటూ వేయించుకుంటే కింద ఏమి పడదు. ఇది కొంచెం ఉంది, దీనిలో వేరే మసాలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా వేయించేసుకోవాలండి. మిగిలింది కదా పొడి మిగిలింది కదా, పల్లీల పొడి, పల్లీలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఇవన్నీ వేసి మనం మిగిలితే పెట్టేసుకోవచ్చు, కానీ బాగుంటుంది ఇంత ఉంటేనే. ఇలా వేపుకోవాలండి కొంచెం సేపు, మంచి కమ్మటి వాసన వస్తుంటుంది. అప్పుడు ఈ కాకరకాయలు తీసి దీనిలో వేసేసుకోవాలి. వేసి కొంచెం సేపు మెల్లగా కలిపి దింపేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి, దీనిలో పుట్నాల పప్పులు ఉన్నాయి కదా, అవి అరగటానికని. కొంచెం గ్యాస్ అలాంటిది లేకుండా కొంచెం వేసుకోవాలి. చాలండి. వేగిందండి. దీనిలో కొంచెంగా కరివేపాకు చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మా గార్డెన్లో రావట్లేదు కరివేపాకు అనుకొని బయట నుంచి తెచ్చుకున్నాను. ఉప్పేసి కడిగి ఆరబెట్టుకున్నాను. ఇది కొంచెం చిన్న ముక్కలుగా చేసి ఎండింగ్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేకుంటే పౌడర్గా వేసేటప్పుడు కూడా కొంచెం వేయించుకొని అప్పుడైనా పౌడర్ వేసుకోవచ్చు, పౌడర్లోనే కలిపేసి. ఇది నేను వేయించేటప్పుడు పుట్నాలు, ఇది వేరుశనగ గుళ్ళు కానీ, కొబ్బరి, నువ్వులు, ఇవన్నీ కూడా లైట్గా వేయించుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎండింగ్లో వేయించుకుంటాం కదా, అందుకని. లేకుంటే మళ్ళీ మాడు వాసన వస్తుంది. అప్పుడు సగం వేయించుకున్నాను, ఇప్పుడు సగం దీనిలో వేగితేనే ఇట్లా బాగుంటుంది. మొత్తం అప్పుడే వేయించుకుంటే బాగుండదు. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిలోనే
కాకరకాయలు వేసుకుందామండి. దీనిలో కొన్ని గింజలు మిగులుతాయి కదా, ముందులో వేసుకున్నాం మనం. ఆ గింజలు కూడా వేసి కొంచెం ఇలా కలిపేసుకుంటే, ఎక్కువ మిగిలినాయి అనుకోండి ఇంకొంచెం ముందుగానే వేసుకోవాలి, ముదురుగా ఉంటే గింజలు. ఈ విత్తనాలు కూడా వేగిపోయాయండి మనం వేసుకున్నవి. ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం. కాకరకాయలు వేసుకొని మెల్లగా కలుపుకుంటే ఆ లోపల మనం పెట్టుకున్నాం కదా పౌడర్, అది కూడా బయటకు రాదు, తినేటప్పుడు బాగుంటుంది. గింజలు మొత్తం తీసుకోకండి, విత్తనాలు లోపల నుంచి తీసుకుంటే బాగుండదు అంతగా కాకరకాయ. ఇది తోలుతో పాటు మసాలా తిన్నట్టుంటుంది దీంతో పాటు. లోపల గింజ ఉంటేనే సగం అన్నా ఉండాలి, అప్పుడే బాగుంటుంది కాకరకాయ. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. కాకరకాయ వేపుడు రెడీ అయిందండి. చాలా రుచిగా ఉంటుందండి, పిల్లలకు కూడా నచ్చుతుంది, చిన్న చిన్న పిల్లలు కూడా తింటారు. చేదు ఉండదు. మీరు చేదు ఉండొద్దు అనుకుంటే పైన స్కిన్ కొంచెం లైట్గా గీకేసేయండి చాలు. చాలా బాగుంటుంది, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.